శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో తీసుకుంటే ఎస్పీ అజితా వెజన్ల గారు వచ్చిన తర్వాత, అలాగే ఏఎస్పీ సౌజన్య గారు, ఏఎస్పీ దీక్ష గారు వచ్చిన తర్వాత నెల్లూరులో శాంతి భద్రతల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రధానంగా గాంజా మీద ఫోకస్ చేశారు, అలాగే రౌడీ షీటర్స్ మీద ఫోకస్ చేశారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మనతో పాటు ఏఎస్పీ దీక్ష ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, మీరు వచ్చిన తర్వాత అంటే మెయిన్గా అజితా వెజన్ల గారు బాధ్యతలు చేపట్టేటప్పటికీ శాంతి భద్రతల విషయంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి నెల్లూరులో ఉంది. సో మీరు ముగ్గురు కూడా ఉమెన్ ఆఫీసర్స్. సో ఒక్కసారి మీరు వచ్చిన తర్వాత మొత్తం కంట్రోల్లో తీసుకొచ్చారు. ఎలా సాధ్యమైంది, ఎలా ముందుకెళ్తున్నారు? సో అందరికీ నమస్కారం. అండ్ విమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ పోలీస్ ఆఫీసర్స్ ఫస్ట్. So it doesn't matter if we are women or male, but we are uniformed officers, we are police officers. Second point, ఈ నెల్లూర్ నగర్లో చాలా రౌడీ షీటర్స్ ఉంటున్నారు. కాబట్టి ఆ రౌడీ షీటర్స్లో కంట్రోల్ చేసి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి అటెండ్ చేసి తర్వాత స్పెసిఫిక్ ఫోకస్ పెడుతున్నాము. Rowdy sheeters ki we have been regularly seeing that they should attend police stations. ఏమేం కేసు ఉందా, ఏమేం ఇన్వాల్వ్మెంట్ ఉంది, టెక్నాలజీ ద్వారా, సీసీటీవీ ద్వారా, డ్రోన్ క్యాప్చర్ ద్వారా ఓపెన్ డ్రింకింగ్, ఓపెన్ గాంజాయింగ్ కన్జంప్షన్ క్యాప్చర్ చేసాము. క్యాప్చర్ చేసి తర్వాత స్పెసిఫిక్గా కేస్ నమోదు చేసాము. సో ఆఫ్టర్ అండర్ ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఎస్పీ మేడం వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ రౌడీ షీటర్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ యాజ్ పర్ లా అండ్ గాంజాయి టు సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్. రైట్ మేడం, మహిళా శక్తి ఈ పేరుకి నిజమైన నిర్వచనంగా మీ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ నిలిచారు. అలాగే పురుషులతో ఏదైనా వచ్చి చెప్పుకోవాలన్నా కూడా మహిళలు కొంత ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నెల్లూరుకైతే ఒక గుడ్ ఇదనమాట. మహిళలు వచ్చి హ్యాపీగా మీతో వాళ్ళ పర్సనల్స్ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, నిర్భయంగా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది ప్లస్ పాయింట్ నెల్లూరుకి, మీరేమంటారు? We are like focusing, we have this Mahila Shakti teams also. A Mahila Shakti team lo prati police station lo we have 2-3 women officers, like one of కానిస్టేబుల్ ర్యాంక్, 2 ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్. సో వేరే వేరే ర్యాంక్స్లో విమెన్ ఆఫీసర్స్ ఉంది. ప్రతిరోజు నగర్లో సాయంత్రంలో పెట్రోలింగ్ చేస్తున్నాము. పెట్రోలింగ్ చేసి తర్వాత గుంటూరులో ఇది విజిబుల్ పోలీసింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో దాట్స్ వై వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ విమెన్ సేఫ్టీ ఆల్సో, బికాస్ లాట్ ఆఫ్ స్నాచింగ్ కేసెస్ ఆర్ ఆల్సో దేర్, ప్రాపర్టీ offences cases ఆల్సో దేర్. సో వీఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ this snatching thing which affects our women more. So women భద్రత కోసం స్పెసిఫిక్కి విమెన్ శక్తి టీమ్స్ పెడుతున్నాం. అలాగే మేడం, గాంజా అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది నెల్లూరుకి. సో ఈ గాంజా మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? గాంజా ఇది చాలా ప్రాబ్లం ఫ్రమ్ 2 points of view. గాంజాయి అడిక్టెడ్ పర్సన్స్ దే విల్ డూ క్రైమ్. One is crime కోసం ఇంపార్టెంట్. సెకండ్లీ ఇట్ అఫెక్ట్స్ అవర్ యూత్ ఎడ్యుకేషన్, యూత్ కెరియర్లో చాలా అఫెక్ట్ ఉందా. సో కాబట్టి గాంజాయి సప్లైలో వీఆర్ టేకింగ్ స్పెసిఫిక్ కంట్రోల్, లైక్ గాంజాయి సప్లై నియంత్రణ చేయడానికి, గాంజాయి కన్జంప్షన్ నియంత్రణ చేయడానికి స్పెషల్ ఈగల్ టీమ్స్ ఉంటున్నారు ఇక్కడ నెల్లూరులో. సో స్పెషల్ ఈగల్ టీమ్స్ దే కీప్ ఆన్ చెకింగ్ త్రూ డ్రోన్స్, త్రూ సీసీటీవీ, త్రూ ఫోన్స్ దట్ like where ganja is being done. So we have detected one case, like Anakapalli nunchi a bus lo ikkadiki vacharu. So immediately we got the information and immediately we arrested 3 people in NDPS case, and so we are very strict against ganja. అలాగే మేడం, ఉమెన్ ప్రొటెక్షన్ కోసం స్పెషల్ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? Women protection kosam there are women shakti teams, they you can dial 112. We have DSP women, we have specific one DSP women safety, so you can anytime go to DSP women safety, women police station and get your issue addressed. అలాగే మేడం, కాలేజెస్లో ప్రధానంగా యువత మీరు అన్నట్టు గాంజాకి బానిసలు కాకుండా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు? నేను 2 days బిఫోర్ చిన్న బజార్ లిమిట్స్లో కోటామిటా ఏరియాలో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో నేను యూత్కి
చెప్పాను కి మోటివేషన్ చెప్పాను కి యూ డోంట్ హ్యావ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రగ్స్ అండ్ సెకండ్లీ we have eagle team and third we can you can anytime approach to us and we are focusing on rehab centers also because those who are affected in drugs they have to get to rehabilitation centers for drugs control so kabatti vere strategy lo focus pettunnamu and I'm hoping we will be controlling it effectively. అలాగే మేడం స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు కదా, గ్రీవెన్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తున్నారు? ప్రతి మండేలో ఎస్పీ ఆఫీస్లో చాలామంది ఫిర్యాదులు వచ్చారు. వీ లిసన్ టు దెమ్ అండ్ దెన్ దే ఆర్ బీయింగ్ ఫార్వర్డెడ్ టు స్పెషల్ పోలీస్ స్టేషన్స్. వేరే లైక్ వీ హ్యావ్ మోర్ ఆఫ్ విమెన్ 498A కేసెస్, దెన్ సమ్ పెండింగ్ థెఫ్ట్ కేసెస్, సమ్ పెండింగ్ లైక్ సే ప్రాపర్టీ ఒఫెన్సెస్ కేసెస్. సో వేరే ఇష్యూస్ వింటున్నాము, తర్వాత స్పెసిఫిక్ యాక్షన్ తీసుకుంటున్నాము. అలాగే మేడం దీక్ష ఐపీఎస్, చివరిగా ఈ క్వశ్చన్. సో దీక్ష ఐపీఎస్ కావడానికి ఏ విధంగా చదివారు, ఎలా ఉత్తీర్ణులయ్యారు, దీనికి సంబంధించి ఎడ్యుకేషన్? సో నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. నేను ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదివాను. తర్వాత నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను. తర్వాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి యూపీఎస్సీలో సెలెక్షన్ ఉంది కాబట్టి 2 years ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఆల్ ఇండియా రేడియో డిడి న్యూస్కి పనిచేసి తర్వాత ఢిల్లీ పోలీస్లో 4 years ఏసీపీ పని చేశాను. తర్వాత అగైన్ అటెంప్ట్ చేసి ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్లో నాకు ఆంధ్ర క్యాడర్ ఇచ్చాను. ఆంధ్రాలో 6 months గుంటూరులో పని చేసి తర్వాత ఇది మై ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఏఎస్పీ నెల్లూరు సిటీ. ఎలా అనిపించింది ఫస్ట్ టైం దీక్ష ఐపీఎస్ అనేటువంటి ఒక టైటిల్ విన్న తర్వాత? హౌ డూ యూ ఫీల్? నాకు ఆ చైల్డ్హుడ్ డ్రీమ్ ఆఫ్ ఖాకీ ఈజ్ లైక్ అ సింబల్ ఆఫ్ జస్టిస్. వై మేడం, వై దట్ డ్రీమ్ యూ హ్యావ్? Because khaki, like when you are in uniform, you can do a lot of justice. So it gives it chala satisfaction, chala santosham vastundi. Kabatti nenu police officer job ki manchi feeling vachindi. Chala happy. Thank you. సో శాంతి భద్రతల పరిరక్షణలో ముందుకెళ్తున్నాం, ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. యువతకు కూడా అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు దీక్ష ఐపీఎస్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.